నరసింహం బాలయ్య, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఇద్దరి మధ్య ఒకరు ఇరుక్కున్నారా? అది కూడా అదృష్టం మార్చే అంశమేనా? ఈ డౌట్లకు కారణం దేవరా సీక్వెల్ సెట్స్ పైకెళ్లే డేట్ కన్ఫర్మ్ కాకపోవడం. ఫిబ్రవరి లేదంటే మేలో దేవరా 2 పట్టాలెక్కుతుంది అన్నారు. కానీ కొరటాల శివ బాలయ్యని కలవడం వెనుక కొత్త ప్రాజెక్ట్ ప్లానింగ్ అని ప్రచారం వినిపిస్తోంది. అంటే దేవరా 2 కంటే ముందు బాలయ్యతో కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్తుందా అంటే కానే కాదు. అలా అని కాంబినేషన్ సెట్ కాదు అనడానికి లేదు. అంతా డ్రాగన్ చేతుల్లోనే ఉంది. ఎన్టీఆర్ ఆల్రెడీ కొరటాల శివకి బల్క్గా డేట్లు ఇచ్చాడన్న మాటే వాస్తవం. అయితే మేలో దేవరా 2 పట్టాలెక్కడం ఖాయం. లేదు టైం పడుతుంది అంటే ఈలోపు బాలయ్యతో కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్ళడం ఖాయం. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. గోపీచంద్ మలినేనితో బాలయ్య ప్రాజెక్ట్ నడుస్తోంది. కాబట్టి ఇప్పుడే గాడ్ ఆఫ్ మాసెస్ డేట్లు దొరకడం కూడా కష్టం. ఈ లెక్కన కొరటాల శివ ఎవరితో ముందుకెళ్తాడు? బాబాయ్తోనా, అబ్బాయితోనా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ కోసం జార్జియా వెళ్తున్నాడు. అక్కడే 3 పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేయబోతున్నాడు. ఇంకా ఇది దసరా వరకు షూటింగ్ జరుగుతుంది. కానీ ఈ లోపే దేవరా 2 సెట్స్ పైకి వెళ్తుందని కూడా అన్నారు. ఇంతలో లెక్కలు మారాయో లేదంటే ప్రచారం సరికొత్తగా వచ్చిందో మొత్తానికి కొరటాల శివతో బాలయ్య సినిమా పట్టాలెక్కేలా ఉంది. అలానే దేవరా 2 లేదని కాదు, ఆగిపోయినట్టు కాదు, కనీసం వాయిదా కూడా లేదు. పక్కాగా డ్రాగన్ తర్వాత సెట్స్ పైకి వెళ్లేది దేవరా 2నే. ఆల్రెడీ బల్క్ గా కొరటాల శివకి డేట్లు ఇచ్చేశాడు ఎన్టీఆర్. కాకపోతే డ్రాగన్ పూర్తయ్యేందుకు మరో 7-8 నెలలు పట్టేలా ఉంది. మరి ఒకే భాగమే ఇంతకాలం తీస్తారో 2 భాగాలు తీయాలని ప్రశాంత్ నీల్ టీం ఫిక్స్ అయిందో. కానీ దసరా వరకు డ్రాగన్ షూటింగ్ కన్ఫర్మ్ గా జరుగుతుందట. అప్పుడే షూటింగ్ కి గుమ్మడికాయ కొడతారట. ఇక్కడే కొరటాల శివ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ 7-8 నెలల గ్యాప్ లో బాలయ్యతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఇది తన ప్లానింగ్. అందుకే రీసెంట్ గా కలిశాడు, కథ కూడా చెప్పేశాడు. కాకపోతే గోపీచంద్ మలినేనితో బాలయ్య సినిమా నడుస్తోంది. అదయ్యే వరకు నరసింహం డేట్లు కష్టమే. ఇది తెలిసి కూడా గాడ్ ఆఫ్ మాసెస్ కి కథ చెప్పడంలో కొరటాల శివ ఉద్దేశం ఏంటా అనే చర్చ నడుస్తోంది. బేసిక్ గా ఈ 5-6 నెలలు దేవరా 2 ప్రీ ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ పనులు చూడొచ్చు కదా అంటే అక్కడే ట్విస్ట్ ఉంది. కథ ఎప్పుడో రెడీ. రీసెంట్ గా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా అయిపోయాయట. ఇక ఖాళీగా ఉండడం ఎందుకని బాలయ్య కోసం రెడీ చేసిన కాన్సెప్ట్ నెరేట్ చేయడం, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయి. సో బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరితో సినిమాలు చేసేందుకు రెడీ అయిన కొరటాల శివ ఇన్ కేస్ డ్రాగన్ దసరాలోగా అవ్వకపోతే ఈలోపే గోపీచంద్ మలినేని మేకింగ్ లో బాలయ్య సినిమా అయిపోతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలి అనుకుంటున్నాడట. ఆ విషయంలో ఎన్టీఆర్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉండడంతో ఒకేసారి బాబాయ్, అబ్బాయి ప్రాజెక్టులతో కొరటాల శివ 2 ఏళ్లు గ్యాప్ లేకుండా పని దొరికినట్టే అని అంటున్నారు.